హలో యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వెనిలా ఎగ్లెస్ కేక్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కేక్ యొక్క బేస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి. ఇది మేము వాటర్ బాయిల్ చేసుకునే గిన్నె. ఇందులో కేక్ బేక్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని, ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేస్తున్నాను. ఒకసారి ఏదైతే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటామో అదే ఫ్లేమ్లో కేక్ బేక్ అయ్యేంత వరకు అదే ఫ్లేమ్ని మెయింటైన్ చేయాలి. ఫ్లేమ్ని చిన్నగా పెద్దగా చేయకూడదు, అందుకని మీడియం ఫ్లేమ్ అని చెప్పాను. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని బేక్ చేయడానికి ఇందులో ఆయిల్ రాసి అలాగే పిండి వేసి డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేట్టు చేసుకొని మిగిలిన పిండిని తీసివేసేయాలి. ఈ గిన్నెను పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎలాంటి స్మెల్ లేకుండా చూసుకోవాలి. తర్వాత పావు కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. 5-6 చుక్కలు వచ్చేట్టు. అలాగే హాఫ్ కప్పు షుగర్ వేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి 2 నిమిషాలు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇదంతా గ్రైండ్ చేశాక మనకు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది, సిల్కీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెను పక్కన పెట్టి పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని స్టెయినర్ సహాయంతో 1 కప్పు మైదా పిండిని కొద్దిగా వేస్తూ జల్లించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా జల్లించుకొని కేక్ చేయాలి. ఈ విధంగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన చక్కెర పెరుగు మిశ్రమాన్ని తీసుకోవాలి. దీన్ని విస్కర్ సహాయంతో 1 డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోవాలి. మనం తీసుకున్న మిశ్రమం పిండిలో పూర్తిగా కలిసిపోయాక ఈ మిశ్రమాన్ని సరిచేసుకోవడానికి 2 నుంచి 3 స్పూన్ల పాలు కాచి చల్లార్చినవి వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ లాగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కేక్ చేయడానికి రెడీ చేసుకొని పెట్టుకున్న గిన్నెలోకి వేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ లాగా రావాలి. ఈ విధంగా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ రాకుండా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ గిన్నెను పెట్టేయాలి. దీనిపైన ఓరియో బిస్కెట్లు ముక్కలుగా చేసి పెడుతున్నాను. ఇది ఆప్షనల్ పూర్తిగా. ఈ విధంగా గిన్నెలోకి పెట్టుకొని వేడి అనేది బయటకు పోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది బేక్ అవ్వడానికి. ఒకసారి చెక్ చేసుకోవాలి బేక్ అయిందో లేదో. ఈ విధంగా పిండి అనేది అంటకపోతే కేక్ అనేది బేక్ పర్ఫెక్ట్గా అయినట్టు. పిండి అంటలేదు కాబట్టి
కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బయటకు తీసి వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. ఏ విధంగా స్పాంజ్ లాగా వచ్చిందో మీరే చూడండి. వెనిలా ఎగ్లెస్ కేక్ బేస్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు చాక్లెట్ సిరప్ డెకరేట్ కోసం మాత్రమే వేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఈ విధంగా వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకసారి ఎలా వచ్చిందో చూడండి. మెత్తగా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.